ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో నేడు భారత్ న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుండగా తమ తొలి టైటిల్ కల సాకారం చేసుకోవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ భారత్ కు ఎంతో ప్రతిష్టాత్మకం. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డులు చేరనున్నాయి. టీ20 ప్రపంచ కప్ ను 3 సార్లు గెలిచిన తొలి జట్టుగా, టైటిల్ ను డిఫెండ్ చేసుకున్న మొదటి జట్టుగా, అలాగే సొంత గడ్డపై కప్పు గెలిచిన తొలి ఆతిథ్య జట్టుగా భారత్ అవతరించే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ ఎర్ర నల్ల మట్టి మిశ్రమంతో రూపొందించారు. ఇది బ్యాటింగ్ కు స్వర్గధామంలా కనిపిస్తోంది కాబట్టి పరుగుల వరద పారే అవకాశం మెండుగా ఉంది. అయితే పిచ్ కంటే మైదానంలోని పరిస్థితులే మ్యాచ్ ఫలితాన్ని శాసించేలా ఉన్నాయి. రాత్రి వేళ మంచు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రపంచ కప్ లో ఇప్పటికే చాలా మ్యాచ్ల ఫలితాలను మంచు ప్రభావితం చేసింది. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం దాదాపు ఖాయం. ఒక మెగా ఫైనల్ ఫలితం కేవలం టాస్ పైనే ఆధారపడితే అది క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే అంశమే. గత 9 టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ లో 6 సార్లు చేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. మిగిలిన 3 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. అందులో 2 సార్లు భారత్ గెలవడం విశేషం. గత 6 ఏళ్లలో భారత్ న్యూజిలాండ్ జట్లు ఐసీసీ ఫైనల్స్ లో తలపడటం ఇది మూడోసారి. 2021 WTC ఫైనల్లో, అంతకు ముందు 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ గెలిచింది. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కివీస్ ను ఓడించింది. ప్రస్తుతం ఫైనల్స్ రికార్డులో న్యూజిలాండ్ 2-1 తో ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్ వాతావరణం ప్రకారం నేడు వర్షం ముప్పు తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఐసీసీ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ కు మార్చి 9 రిజర్వ్ డేగా కేటాయించారు. ఆదివారం మ్యాచ్ సాధ్యం కాకపోతే సోమవారం నిర్వహిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా ఫలితం తేలకపోతే భారత్ న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో నేడు భారత్ న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుండగా తమ తొలి టైటిల్ కల సాకారం చేసుకోవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ భారత్ కు ఎంతో ప్రతిష్టాత్మకం. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డులు చేరనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి.
న్యూజిలాండ్ భారత మధ్య T20 వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం కూడా కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. సో భారీ అంచనాలు అయితే టీమిండియాపై ఉన్నాయి. ఎందుకంటే సొంత గడ్డపై టీమిండియా ఆడుతుంది కాబట్టి ఆతిథ్యం ఇచ్చిన జట్టు ఇప్పటివరకు T20 వరల్డ్ కప్ జరగడం 9 ఎడిషన్లు ఇప్పుడు పూర్తయినప్పుడు కూడా ఏ జట్టు కూడా ఆతిథ్యం ఇచ్చిన జట్టు మాత్రం ఇప్పటికీ టైటిల్ గెలవదు. కానీ ఆ రికార్డు క్రియేట్ చేసే పనిలో పడింది టీమిండియా. ఎందుకంటే సగర్వంగా ఫైనల్ కు చేరిన టీమిండియా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్ తో తలపడబోతుంది. అన్ని రంగాలు కూడా సమిష్టిగా రాణిస్తే ఖచ్చితంగా టీమిండియా విజయం సాధించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం వ్యూహాలు పండించని చెప్పవచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా బలమైన సౌత్ ఆఫ్రికాని ఓడించి ఫైనల్ కు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో న్యూజిలాండ్ మనం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాలు కూడా టీమిండియా మేజర్ ఈవెంట్స్ లో ఓడించిన చరిత్ర న్యూజిలాండ్ కు ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే T20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు 3 T20 మ్యాచ్ ఆడితే ఇప్పుడు 3 T20 మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ విజయం సాధించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే అహ్మదాబాద్ లో మాత్రం ఏకైక T20 మ్యాచ్ మన న్యూజిలాండ్ తో జరిగింది. అది కూడా 234 పరుగులు సాధించాం మనం. అప్పుడు 66 పరుగులకి న్యూజిలాండ్ ఆల్ అవుట్ చేసింది. భారీ విక్టరీ కూడా. అంటే T20 హిస్టరీలోనే భారత్ అత్యధిక పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై గెలిచిన చరిత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా టీమిండియా న్యూజిలాండ్ పై ఖచ్చితంగా రాణిస్తుందని చెప్పి అందరూ కూడా భావిస్తారు. ముఖ్యంగా న్యూజిలాండ్ ఏదైతే చూస్తున్న పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ప్రదర్శన కనబరుస్తూ కూడా న్యూజిలాండ్ కూడా ఫైనల్ కు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకైతే మేజర్ ఈవెంట్స్ లో మాత్రం భారత్ పై మాత్రం కొంచెం మేజర్ న్యూజిలాండ్ పై చేసి సాధించని చెప్పవచ్చు. ఎందుకంటే 2000లో ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా టైటిల్ గెలుచుకుంది న్యూజిలాండ్. అలాగే 2021లో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో కూడా భారత్ ఓడింది. కానీ మనము 2020లో మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో మాత్రం న్యూజిలాండ్ ఓడించి సగర్వంగా కప్పును పైకెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా రెండోసారి మేజర్ ఈవెంట్లలో మనం న్యూజిలాండ్ ఇండియా తలపడిపోతుంది కాబట్టి కంటిన్యూగా ఇదే ఫామ్ ను కొనసాగిస్తే మాత్రం టీమిండియా టైటిల్ గెలిచే అవకాశం ఉంటే ఇప్పటి వరకు 9 ఎడిషన్ జరిగితే భారత్, ఇంగ్లాండ్ అలాగే వెస్టిండీస్ 2 సార్లు ప్రపంచ కప్ ను గెలుచుకున్నాయి. కానీ మూడోసారి మాత్రం ఇప్పటివరకు ఏ టైటిల్ గెలవలేదు. కానీ భారత్ మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగింది. 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా T20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇప్పుడు వరుసగా రెండోసారి కూడా ఫైనల్ కు చేరింది కాబట్టి మూడోసారి ముచ్చటగా టైటిల్ గెలిచి ఖచ్చితంగా సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నాయి. సో అన్ని రంగాలు కూడా టీమిండియా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కాకపోతే ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మాత్రం కాస్త తడబడింది. అయినప్పటికీ కూడా ఉత్కంఠపూర్లో అద్భుతమైన విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బౌలింగ్ విభాగంలో మాత్రం మనకు వరుణ్ చక్రవర్తి స్పిన్నర్ కానీ చాలా ఎక్స్ట్రాక్టర్ అని చెప్పవచ్చు. కాకపోతే గత కొన్ని మ్యాచ్లు కూడా దారుణంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా పూర్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు. మొత్తం 7 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లో డక్అవుట్ అయిన పరిస్థితి. కేవలం జింబాబ్వే పైన మాత్రం ఒక హాఫ్ సెంచరీ చేశారు. కానీ ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం కొంచెం ప్రెడిక్షన్స్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమ్ మేనేజ్మెంట్ కూడా యోచిస్తుంది. ఎందుకంటే ఏదైతే అభిషేక్ శర్మ ఫామ్ లో లేడు కాబట్టి అతని స్థానంలో రింకు సింగ్ ను రంగంలోకి దిగాలని ఆ యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే స్పిన్నర్ ఏదైతే వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ కు అవకాశం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ రెండు అంటే ఈ 11 మంది టీంలలో మాత్రం ఇద్దరికి మాత్రం పక్కకు తప్పించి మిగతా రింకు సింగ్ కావచ్చు, కుల్దీప్ యాదవ్ కూడా బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తాయి. ఏది ఏమైనప్పుడు కూడా టీమిండియా మాత్రం సొంత గడ్డపై ఆడుతుంది. సొంత గడ్డపై T20 వరల్డ్ కప్ ఫైనల్ లో మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ కనబరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమిష్టిగా రాణించాలి. బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, అలాగే క్యాచెస్ విషయంలో క్యాచెస్ విన్నింగ్ మ్యాచెస్ అంటాం. ఖచ్చితంగా క్యాచెస్ విషయంలో కూడా ఈ టోర్నమెంట్ లో మాత్రం 13 క్యాచ్లు ఏదైతే డ్రాప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది టీమిండియా. సో ఫీల్డింగ్ లో చాలా పూర్గా కనిపిస్తుంది. కానీ సెమీఫైనల్ లో మాత్రం అక్షర్ పటేల్ చాలా అద్భుతమైన క్యాచ్లతో టీమిండియా విజయంలో కీ రోల్ ప్లే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గేమ్ చేంజర్ బూమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్లాగ్ ఓవర్ లో మాత్రం చాలా తక్కువ పరుగులు చేసి కట్టడి చేసి ఇంగ్లాండ్ పై కూడా విజయంలో చాలా కీలక పాత్ర పోషించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. జస్ప్రీత్ బూమ్రా కూడా చాలా కీలకంగా మారబోతున్న ఫైనల్ మ్యాచ్ లో అని చెప్పొచ్చు. అదేవిధంగా అక్షర్ పటేల్ కూడా ఆల్రౌండర్ ప్రదర్శనతో ఫీల్డింగ్ విభాగంలో అద్భుతంగా రాణిస్తుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా టీమిండియా మాత్రం ఖచ్చితంగా అన్ని రంగాల్లో రాణిస్తే ఖచ్చితంగా అహ్మదాబాద్ లో మాత్రం సూపర్ విక్టరీ కొట్టి సగర్వంగా మూడోసారి ప్రపంచ కప్ ను ముద్దాడే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మనం చూసాం అక్కడ 3 రకాల పిచ్లు ఉన్నాయి. అలాగే బ్లాక్ సాయిల్ పిచ్ కావచ్చు, రెడ్ సాయిల్ పిచ్ తో పాటు మిశ్రమంగా పిచ్లు కూడా తయారు చేస్తారు. అయితే 2 సార్లు మిక్స్డ్ ఉన్న పిచ్లోనే ఇవాళ అహ్మదాబాద్ లో మ్యాచ్ ఆడబోతుంది కాబట్టి ఖచ్చితంగా స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉంటుంది. అహ్మదాబాద్ లో కూడా 171 పరుగుల యావరేజ్ స్కోర్ ఉంది కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే ఎక్కువ విజయ అవకాశాలు. ఎందుకంటే గత 16 T20 మ్యాచ్ జరిగితే 11 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించినాయి కాబట్టి చాలా కీలకంగా భారత్ టాస్ అని చెప్పొచ్చు. టాస్ గెలిచిన జట్టు సగం మ్యాచ్ గెలిచినట్లే భావించాలని చెప్పి క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికీ క్లోజింగ్ సెరమనీ కూడా ప్రారంభమైతే అట్టహాసంగా ప్రారంభమైంది. మొత్తం వరల్డ్ వైడ్ గా సెలబ్రిటీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఏవైతే సెలబ్రిటీలు కూడా వాళ్ళంతా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 7 గంటలకు ఈ మ్యాచ్ జరగబోతుంది. రాజకీయ ప్రముఖ
ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే స్టేడియానికి తరలి వచ్చారు. మొత్తం అహ్మదాబాద్ లో మొత్తం కిక్కిరిసిపోయింది స్టేడియం అని చెప్పొచ్చు. ఇప్పటికే 1,32,000 సిట్టింగ్ కెపాసిటీ ఉంది. మొత్తం టికెట్లను కూడా హాట్ కేకులు అమ్ముడుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. 7 గంటల నుంచి కూడా మ్యాచ్ ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా చాలా కీలకంగా కాబోతుంది. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా ఇది చివరి మ్యాచ్ గా చెప్తున్నారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రం, అలాగే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉందని చెప్పొచ్చు. 35 ఏళ్ళు నిండిపోయిన సూర్యకుమార్ యాదవ్ కు ఖచ్చితంగా ఈ టైటిల్ గెలిస్తే సగర్వంగా ఆయన గౌరవంగా మొత్తం ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తుంది. సోషల్ మీడియాతో ఒక ట్రెండ్ అయితే కొనసాగుతుంది. ఇంకా మన విషయానికి ఒక సెంటిమెంట్ అయితే ఇంకా కంటిన్యూ కొనసాగుతుంది. ఏదంటే జింబాబే ఎక్కడైతే ఆస్ట్రేలియా మేజర్ టోర్నమెంట్ లో ఓడించిందో ఆ మేజర్ టోర్నమెంట్ లో టైటిల్ గెలిచిన చరిత్ర భారత్ కు ఉంది. 1983 వరల్డ్ కప్ లో మాత్రం జింబాబే ఆస్ట్రేలియా ఓడించింది. అప్పుడు 1983 వరల్డ్ కప్ లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. 2007 T20 వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియాను జింబాబే ఓడించింది. అప్పుడు ధోని సారథ్యంలో టీమిండియా T20 కప్ మొట్టమొదటి ఇనాగ్రల్ T20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇప్పుడు 2020 కూడా అదే ఆస్ట్రేలియాను జింబాబే ఓడించింది కాబట్టి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అని చెప్తున్నారు. అదే విధంగా సౌత్ ఆఫ్రికా కూడా 2011 లో మనం ఏదైతే సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయినప్పుడు కూడా సొంత గడ్డపై మనం వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్నాం. ఇప్పుడు 2020 లో కూడా సౌత్ ఆఫ్రికా ఓడిపోయాం. ఖచ్చితంగా ఫైనల్ లో టైటిల్ గెలుస్తుందని చెప్పి భావిస్తున్నారు. మరో సెంటిమెంట్ ఏంటంటే ఇంగ్లాండ్ పై మన సెమీఫైనల్ 2022 సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టు భారత్ ఓడిస్తే ఇంగ్లాండ్ ప్రపంచ T20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2024 ఇంగ్లాండ్ భారత్ ఓడించింది. అప్పుడు T20 వరల్డ్ కప్ భారత్ గెలుచుకుంది. ఇప్పుడు 2026 లో ఇంగ్లాండ్ మన సెమీఫైనల్ ఓడించాం కాబట్టి ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ ని భారత్ గెలుస్తుందని చెప్పేసి కూడా ఒక నమ్మకం అయితే ఫ్యాన్స్ అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా సెంటిమెంట్ లో వర్కౌట్ కావచ్చు. అలాగే టీమిండియా మొత్తం ఓవరాల్ గా సమిష్టిగా రాణిస్తే ఖచ్చితంగా ముచ్చటగా 3వ సారి పొట్టి ఫార్మేట్ లో T20 వరల్డ్ కప్ ను ముద్దాడే అవకాశం అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.